పేరు శివచంద్ర. నేను సైబర్ క్రైమ్ హైదరాబాద్లో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను. మీకు ఈరోజు డిజిటల్ అరెస్ట్ గురించి వివరిస్తాను. డిజిటల్ అరెస్ట్ ఏంటంటే మన యొక్క ఇన్ఫర్మేషన్ను థర్డ్ పార్టీ ద్వారా సేకరించి మన యొక్క ఆధార్ కార్డు మనీ లాండరింగ్ కేసులో, నార్కోటిక్ డ్రగ్స్ కేసుల్లో ఇన్వాల్వ్ అయిందని చెప్పేసి, అదేవిధంగా మేము ముంబై పోలీసులమని చెప్పేసుకొని సడన్గా యూనిఫామ్లో ఉన్న పోలీసులు మనకు వీడియో కాల్ ద్వారా మనకు ఫోన్లు చేసి మన యొక్క మీ యొక్క ఆధార్ కార్డు కేసులో ఇన్వాల్వ్ అయిందని చెప్పేసుకొని మనని నమ్మబుస్తారు. మనకు తెలియకుండానే వాళ్ళ యొక్క మాటలు నమ్మి మనము వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాం. మేము ఈ కేసు నుంచి బయటపడటం ఎలా అని చెప్పేసుకొని మనం ఎప్పుడైతే రిక్వెస్ట్ చేస్తామో వాళ్ళు కొంత అమౌంట్ సెక్యూరిటీ డిపాజిట్ కింద కట్టండి మీరు అని చెప్పేసుకొని వాళ్ళ ఒక అకౌంట్ నెంబర్ మనకు ప్రొవైడ్ చేస్తారు. మళ్ళీ ఈ కేసు అయిపోయిన తర్వాత మీ అమౌంట్ మీకు రిటర్న్ చేస్తాము, ఈ అమౌంట్ మళ్ళీ మీకు రిటర్న్ చేస్తామని చెప్పేసుకొని చెప్తారు. మనం ఆ విషయాలు నమ్ముతాము. నమ్మేసుకొని మన యొక్క ఫిక్స్డ్ డిపాజిట్లు, మన యొక్క రికరింగ్ డిపాజిట్లు, ఇంకేమైనా మ్యూచువల్ ఫండ్స్ లాంటివి ఏమైనా ఉంటే అవన్నీ కూడా మనం విత్డ్రా చేసేసుకొని వాళ్ళ అకౌంట్లో వేయడం జరుగుతుంది. వాళ్ళ అకౌంట్లో వేసిన తర్వాత వాళ్ళు స్క్రీన్ క్లోజ్ చేసేసుకొని వెళ్ళిపోతారు. దాని ద్వారా మనం జరిగేది ఏంటి అంటే మనకు వాళ్ళు అన్నోన్ వ్యక్తులు, వాళ్ళు పోలీసులు కాదు అనేది మనం తర్వాత తెలుసుకున్న తర్వాత మనం ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. కాబట్టి అట్లాంటి ఎవరైనా ఉన్న వాళ్ళు 1930కు కాల్ చేస్తే అది నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ నెంబర్, అది దానికి కాల్ చేయండి. అదేవిధంగా cybercrime.gov.inకు మీరు వెబ్సైట్ ద్వారా కూడా లాగిన్ చేసి మనం కంప్లైంట్ ఇమ్మీడియట్గా గోల్డెన్ అవర్ 1 అవర్ వితిన్ 1 అవర్ గోల్డెన్ అవర్లో మనం కంప్లైంట్ చేసినట్టయితే మన అమౌంట్ మనకు రావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి.